క్షమించలేని మనసును దేవుడు క్షమించడు. క్షమించకపోతే రక్తప్రోక్షణ లేదు, రక్తప్రోక్షణ లేకపోతే పాపక్షమాపణ లేదు, పాపక్షమాపణ లేకపోతే పరిశుద్ధత లేదు, పరిశుద్ధత లేకపోతే ఆత్మపూర్ణత ఇంకెక్కడ ఉంటుంది? పరిశుద్ధాత్మ లేడు, పరిశుద్ధాత్మ ఆత్మపూర్ణత లేనిది ఎత్తబడవు. అప్పుడు 7 ఏళ్ల మహాశ్రమలు. అందుకే అందరినీ క్షమిద్దాం. అబ్బా చెప్పండి, అందరినీ క్షమించుదాం, అందరినీ క్షమించుదాం, అందరినీ క్షమించుదాం. తిడితే తిట్టద్దు. కీడు మనము ఎందుకు పిలువబడ్డాం? మన పిలుపేంటి? మేలు చేసి కీడు అనుభవించడమే క్రైస్తవ పిలుపు. మేలు చేసి కీడు అనుభవించాలి. మనం ఎవరికైనా సహాయం చేస్తే వీడికి బాగా సహాయం చేశాను కదా, వాడు తప్పకుండా నాకు సహాయం చేశాడు అనుకోమాకండి. నీ అంత అమాయక జీవి ఇంకొకటి లేదనమాట. మనము సహాయం చేసినాడు ఎవ్వడు మనకు సహాయం చేయడు, పక్కలో బల్యాలుగా ఉంటారు అంతే. అనరేంటి? ఇలా సెటిల్ అయిపోండి. వాడు ఒకవేళ మంచిగా చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా మనసు ప్రశాంతంగా ఉండాలి.